నా భర్తతో తిట్టించడం కోసమే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చావా? నేను రానన్నా కూడా మా మామ్కి కాకమ్మ కబుర్లు చెప్పి నన్ను తీసుకుని వచ్చింది ఎందుకేనా? నువ్వసలు మా వదిన మీద రెచ్చిపోతున్నావు ఏంటి? మా వదిన ఏమన్నా అన్నా ఉంటే గో పగిలిపో. ఆడవాళ్ళ మీద చేయుతాడు వెంట బుద్ధి లేకుండా. ఇది ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను వదినా. కానీ నేను చెప్పేది కొంచెం వింటావా? మొన్న డాక్టర్ గారు వచ్చేయమన్నారు. కొద్ది రోజుల్లో మావయ్య గారు కోమాలో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పారా లేదా? నువ్వెలాంటి దానివో, నువ్వేమేం ఘోరాలు నేరాలు చేశావో అందరికీ చెప్పాలి. మావయ్య, మావయ్య, వద్దు మావయ్య, వద్దు మావయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను. మనసు మానవత్వం లేని నీలాంటి వాళ్ళు ఈ జన్మకే కాదు, మరో జన్మెత్తినా కూడా మారరని నాకు తెలుసు. ఏంటి, మావయ్య గారు కోమాలోంచి బయటకొస్తారా? వస్తే నిజం చెప్పేస్తారు. చెప్పారంటే ఈసారి నన్ను గెంటేయడం కాదు, అందరూ కలిసి నన్ను చంపేస్తారు. మనం అందరం కలిసి ఉండాలన్నది మావయ్య గారి కల. మావయ్య గారు స్పృహలోకి వచ్చాక శ్రేయా శ్రీకర్ మనతో లేరని తెలిసి బాధపడతారు. ఇప్పుడు పల్లవి కూడా లేదు అని తెలిస్తే ఆ టెన్షన్ బాధ తట్టుకోలేక మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతే మావయ్య గారికి అలా జరగకూడదని పల్లవిని తీసుకొచ్చాను. పల్లవి మారుతుంది, నా మాట విను. నా కోసం కాకపోయినా మావయ్య గారి కోసమైనా పల్లవి ఇంట్లోనే ఉండాలి. సరే వదిన, నీ ఇష్టం. ఇంకా అలా చూస్తున్నావే, లోపలికి వెళ్ళు. ఆగు. అక్కడ మా మామ్కి ఏదో చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాం. ఇక్కడ మావయ్య సెంటిమెంట్ తో కమల్ని లాక్ చేసి నేను ఈ ఇంట్లో ఉండడానికి ఒప్పించాం. నన్ను ఎందుకు తీసుకొచ్చావో, నీ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను నీ శత్రువునని చాలాసార్లు అన్నావు కదా. నేను నీ శత్రువునైనప్పుడు నువ్వు కూడా నాకు శత్రువే అవుతావు కదా. శత్రువునెప్పుడూ దూరంగా ఉంచకూడదు. వాళ్ళ ఆట కట్టించి అదుపులో పెట్టుకోవాలి అంటే శత్రువునెప్పుడు కళ్ళ ముందే ఉండేలా చూసుకోవాలి. అందుకే తీసుకొచ్చాను నిన్ను ఇక్కడికి. ఇప్పుడు అర్థమైందనుకుంటా. పల్లవి మీ కన్న కూతురు కాదు అని చెబితే మీ దగ్గర ఉండదు, మా అమ్మను అసహించుకుని మా అమ్మ దగ్గర కూడా వెళ్ళదు. ఎక్కడికి వెళ్తుందో ఏమైపోతుందో కూడా తెలీదు. అమ్మా, ఉదయం అవని అక్క వెళ్ళినప్పటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు. ఏమైందమ్మా? పల్లవి సిస్టర్ వెళ్ళింది కాబట్టి అక్కడ ఏం గొడవలు జరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నావా? అదేం లేదు భరత్. మరి దేని గురించి అంత టెన్షన్గా ఆలోచిస్తున్నావు? పల్లవి సిస్టర్ని వాళ్ళు గెంటేశారని తెలిసాక తను నా ఇంటికి వెళ్ళక్కర్లేదని చెప్పావు. కానీ మా అవని అక్క వచ్చి ఏదో మాట్లాడగానే సిస్టర్ వెళ్ళనన్నా కూడా బలవంతంగా మా అక్కతో పంపించా. మా అక్క వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఏమీ తినకుండా టెన్షన్గా ఆలోచిస్తున్నావు. అసలు నీతో ఏం మాట్లాడింది? మా అక్క నిన్నేమైనా బెదిరించిందా? లేదు లేదు, అలాంటిదేం లేదు. తను నన్నెందుకు బెదిరిస్తుంది? మరెందుకు టెన్షన్గా ఉన్నావు? పల్లవి సిస్టర్ని మా అక్కతో ఎందుకు పంపించావు? మా అక్క నేను ఏ విషయంలోనైనా బ్లాక్మెయిల్ చేసిందా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు. నీ విషయంలో తలదూర్చొద్దని నేనే వెళ్ళి వార్నింగ్ ఇస్తాను.
అలాంటిదేం అవసరం లేదు. పల్లవి తన భర్తతో ఉంటేనే మంచిది అని నేనే పంపించాను. అంతకు మించి ఇంకే కారణం లేదు. నువ్వు లేదని చెప్తున్నా కూడా నువ్వు ఇలా టెన్షన్గా ఉన్నావంటే ఏదో పెద్ద కారణమే ఉందని నాకు అనిపిస్తోంది. నీకు నేనున్నానమ్మా. నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను సాల్వ్ చేస్తాను. అదేంటన్నది నీకు చెప్పలేను, పల్లవికి చెప్పలేను. అదే పెద్ద ప్రాబ్లం. చెప్పమ్మా. ఏం లేదు. సరే అయితే భోంచేద్దాం రా. నాకేం తినాలని లేదు. నువ్వు ప్రణతి తినండి. నువ్వు తినకుండా నాకెలా తినాలనిపిస్తుంది? నా కోసం తినమ్మా. రా. Energy down. We lose vitamins every day. That's why Centrum Recharge. It replenishes lost vitamins and energizes you better. Recharge every day. Centrum Recharge. ఎవరో నిలబడ్డ చోటు నుంచి కదలతో. ఇప్పుడు పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది. ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి అవని నాతో ఏం మాట్లాడిందా అని 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి అడుగుతుంది. ఏం చెప్పాలి? ఎవరమ్మా? పల్లవి. సిస్టర్ ఫోన్ చేస్తే మాట్లాడకుండా కట్ చేయడం ఏంటి? తర్వాత మాట్లాడతానులే. సరే నువ్వు రా, తిందు గాని రా. పిక్ అప్ ద కాల్. ఎన్నిసార్లు చేసినా మామ్ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? చెప్పు సిస్టర్. భరత్, మామ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నాను. హలో. ఏంటి మామ్, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? అసలు నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఉదయం అవని మన ఇంటికొచ్చి నీతో ఏం మాట్లాడింది మామ్? తర్వాత మాట్లాడతాను. మామ్ మామ్ డామ్. మళ్ళీ సిస్టరే చేస్తుందమ్మా. నీకోసమే ఉంటుంది. నేను తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని నీకు చేస్తుంది. నాతో మాట్లాడతానంటే నాకు ఫోన్ ఇవ్వకు. భరత్కి చేసినా కూడా కాల్ కట్ చేస్తున్నారేంటి? మామీ కట్ చేసిందా? పల్లవి సిస్టర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదంటే నువ్వేదో సమస్యలో ఉన్నావని నాకు అర్థమవుతోంది. ప్రాబ్లం ఏదైనా ఉంటే నాకు చెప్పమ్మా. నేను నీకున్నాను. నేనున్నంత వరకు నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. నువ్వు నాకు తోడుగా ఉన్నావని ఈ ఒక్క మాట చాలు భరత్. అసలు ఏం జరుగుంటుంది? అవని వచ్చి ఉదయం మామ్తో ఏం మాట్లాడుంటుంది? నువ్వు కూడా కూర్చో భరత్. నువ్వు తినమ్మా. నేను ప్రణతి తర్వాత తింటాం.
ఏంటండి అలా చూస్తున్నారు? నీ దగ్గర మంత్రదండం ఏమైనా ఉందా? అలా అడుగుతున్నారేంటి? కమల్ పల్లవిని ఇంట్లో నుంచి గెంటేశాడని తెలిసాక రాజేశ్వర అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లో పల్లవిని మన ఇంటికి పంపించదన్న విషయం నాకు తెలుసు. మన కుటుంబం మీద రాజేశ్వర అత్తయ్యకి పీకల దాకా కోపం ఉంది. మన కుటుంబ పరువు తీయడం కోసం నా బిజినెస్ ఆపాలని చూసింది. వర్క్ సైట్ దగ్గరికి, మన ఇంటి దగ్గరికి ఫినాన్షియల్స్ ని పంపించి మనల్ని కష్టపెట్టాలని, నష్టపరచాలని చూసింది. నీ తమ్ముడితో పాటు నా చెల్లెల్ని కూడా తన దగ్గర ఉంచుకొని మన మీద పగా ప్రతీకారాలు సాధించాలని చూస్తోంది. అలాంటిది పల్లవిని మన ఇంటికి ఎలా పంపించిందో నాకు అర్థం కావడం లేదు. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో ఇప్పటి వరకు మీరు ఆడిన ఆటలన్నీ ఒక ఎత్తు. ఈ రోజు జరగబోతున్న మెగా ఛాలెంజ్ ఇంకో ఎత్తు. ఆ రోప్ మీద నుంచి మీరు స్వింగ్ అయ్యి ఇక్కడ ఈ నెట్ కి ఉన్న హార్ట్స్ ఏవైతే ఉన్నాయో 3 హార్ట్స్ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు దివ్యమైన ముహూర్తం నడుస్తోందండి. తాంబూలాలు మార్చుకుంటే అందరికీ బాగుంటుందండి. ఆగండి నాన్న. నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే మీకెవరికి అర్థం కావడం లేదా? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వేనే. అలాంటి అత్తయ్యని ఏం మాయ చేయగలిగి పల్లవిని తీసుకురాగలిగావు? మాయం చేయలేదు. ఒక విషయం చెప్పాను. ఏం చెప్పావు? ఇప్పుడు గనక మీరు పల్లవిని నాతో పంపించకపోతే ఇది నీ పుట్టినిల్లు కాదు అన్న విషయం పల్లవికి నేనే చెప్పేస్తాను. నేను అలా మాట్లాడానని వేరే గత్యంతరం ఏం లేక పల్లవిని పంపించేశారు. అంటే అత్తయ్యని బ్లాక్మెయిల్ చేసావన్నమాట. అనుకున్నది చెయ్యాలి, జరగాలి అన్నప్పుడు సామ భేద దండోపాయాలని ఉపయోగించడం తప్పు కాదు కదా. ఏదో ఒక రోజు పల్లవి కన్న తల్లి మా అమ్మని అన్న నిజం అయితే చెప్పడం తప్పదండి. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థమైంది. ఉండండి, ఇప్పుడే పల్లవి పిన్నికి చెప్తా. ఆరాధ్య, 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 పిన్ని. ఏంటి? నీకు ఒక విషయం చెప్పాలి పిన్ని. చెప్పు. రేపు నా బర్త్డే పిన్ని. అమ్మా నాన్న నా బర్త్డే గురించి కాకుండా ఇంకేవేవో మాట్లాడుకుంటున్నారు. మీ అమ్మా నాన్నలేం మాట్లాడుకుంటే నాకెందుకు చెప్పడం? రేపు నీ పుట్టినరోజు అన్న విషయం నాకు గుర్తుందమ్మా. రేపు ఉదయాన్నే నీకు బర్త్డే విషెస్ ఎలా చెప్పాలా అని మాట్లాడుకుంటున్నాం మేము. ఈసారి నా బర్త్డేకి మీరేం చేయాలో తెలుసా? ఏం చేయాలో చెప్పమ్మా. నా బర్త్డేకి శ్రీకర్ బాబాయ్, శ్రేయా పిన్ని, భరత్ మామయ్య, ప్రణతి అత్తయ్య, రాజేశ్వరి అమ్మమ్మ అందరూ రావాలి. వాళ్ళందరూ వస్తేనే నేను బర్త్డే చేసుకుంటాను. లేకపోతే నేను కేక్ కూడా కట్ చేయను, కొత్త డ్రెస్ కూడా వేసుకోను.
అలాగే నీ బర్త్డేకి వాళ్ళందరూ వస్తారమ్మా. నిజంగా వస్తారా? నిజంగా తప్పకుండా వస్తారు. ప్రామిస్? ప్రామిస్. మీ అమ్మ మాట ఇచ్చిందంటే తప్పకుండా చేస్తుందని తెలుసు కదా? తెలుసు. పద మనం వెళ్ళి పడుకుందాం. మీ వెనుక కొన్ని శాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆ హోల్ కి ఏం చేయాలి? గర్ల్స్, మీరు ఫస్ట్ ఒక కోడ్ ని ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే కరెక్ట్ కోడ్ ఫామ్ అవుతుందో మాస్క్ మ్యాన్ మీకు ఆ థమ్స్ అప్ ఇస్తాడు. మరి 2, నూకరాజు 1, మరి 3, సంధ్య 1 ఎన్వలప్ 966, అంజలి 1, సోనియా 1 అండ్ షో టు ద మాస్క్ మ్యాన్. ఇప్పుడు దివ్యమైన ముహూర్తం నడుస్తోందండి. తాంబూలాలు మార్చుకుంటే అందరికీ బాగుంటుందండి. ఆగండి నాన్న. నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే మీకెవరికి అర్థం కావడం లేదా? అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వేనే. ఏంటి బావా, నా మీద నీకింకా కోపం తగ్గలేదా? రే 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 నీ పెళ్ళాన్ని కుక్కని చీకొట్టినట్టు చీకొడుతున్నావేంట్రా? రే, మొగుడు పెళ్ళాలన్నాక తిట్టుకోవాలి, కొట్టుకోవాలి, తర్వాత కలిసిపోవాలి రా వెధవ. ఆహా, అలాగా? అవునరా. సూక్తులు తర్వాత చెప్దు గాని ఒక్క నిమిషం ఆగే. నీకోసం నేను ఒకటి దాచిపెట్టానే, ఆగు. నా కోసమా? నా కోసం ఏం దాచావురా? చెప్తానుగా, ఆగు. ఆ? ముందు నీకు దీంతో 4 తగిలిస్తే నాకు చెప్పడం ఆపేస్తావు. అమ్మో, ఈ నన్ను నిరగదీసేలా ఉన్నాడు. అందుకని ఆ, ఆ, మీ గొడవేదో మీరు పాడండిరా బాబు, నాకెందుకు మధ్యలో. నీకు పని చెప్దాం అనుకున్నాను, ముసల్దేమో పారిపోయింది. హే, నెక్స్ట్ టైం బెటర్ లక్కే. రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో అమ్మా. ఇప్పుడు నేనేమైనా అంటే నాకు భర్త పూజ చేస్తాడేమో. బావా, కొట్టుకున్నా తిట్టుకున్నా బామ్మ కలిసిపోవాలని చెప్పింది కదా. బావా, నాకు కూడా స్వీట్స్ అంటే ఇష్టమని నీకు తెలుసు కదా. నాకు ఒకటి ఇవ్వచ్చు కదా. ఇవ్వను. అబ్బా, ఈ రోజు నా కోటావి నేను తినేశాను, మిగిలినవి తర్వాత మెల్లిగా తింటాను. మంచినీళ్ళు అక్కడ. నువ్వేంటి నాకు ఇచ్చేది? నేను తీసుకుంటా. నా బాబే, నువ్వెందుకు తింటున్నావు? పక్కకు పెడితే చీమలు ఈగలు తింటాయి. అవే తిన్నప్పుడు నేను తినచ్చు కదా. నాకు నీ మీద కోపం పోవాలంటే నువ్వు అలాంటి కంత్రి పనులు ఎందుకు చేశావో నాకు చెప్పు. కారణం చెప్తే నిన్ను నేనేమనను. బావా, నేను ఎందుకన్నా చేశానంటే చెప్పు. అది చెప్తాడు. ఎందుకు చేసావు చెప్ప.
అది చెప్పు. అదే బావా, అది ఏంటి చెప్ప. అదే బావా, అది ఆ, అమ్మా, ఆ, అది అది బావా, కడుపులో ఏదో ఒక 2 minutes వస్తా. ఓకే ఓకే. అబ్బో అమ్మా, నువ్వు చెప్తానన్నా కూడా నిజం చెప్పవని నాకు తెలుసు. నువ్వు స్వీట్లంటే పడి చచ్చిపోతావని కూడా తెలుసు. అందుకే నీకు అనుమానం రాకుండా నేను తిన్న స్వీట్లలో కాకుండా మిగిలిన స్వీట్లలో బొత్తింకల మందు కలిపాను. అది నువ్వు తిన్నావు. బాగా పెయిన్ వస్తుందన్నమాట. ఇంకా రాత్రంతా నీకు ఇదే పని. అబ్బా, నువ్వు నన్ను ఇలా చీట్ చేస్తావని అమ్మా, నన్ను ఇలా అనుకోలేదు. One, two, 2, 3. హ్యాపీ బర్త్డే ఆరాధ్య. హ్యాపీ బర్త్డే బంగారం. థ్యాంక్ యూ అమ్మా. many more happy returns of the day. థ్యాంక్ యూ నాన్న. అవును, స్వీట్ తినిపించి బర్త్డే విషెస్ చెప్పాలి కదా. మరి స్వీట్ తినిపించడానికి నువ్వు ఇంకా బ్రష్ చేయలేదు కదా. అవును కదా. మరి త్వరగా బ్రష్ చేసుకొని స్నానం చేయాలి కదా. అమ్మ స్నానం చేయించాలి కదా. పద పద, నేను చెప్పించేస్తాను. దా. బంగారం, ఆగండి ఆగండి ఆగండి. ఒక్కొక్కరు విష్ చేస్తే థ్యాంక్స్ చెప్పే ఓపిక నాకు లేదు. అందరూ ఒకేసారి హ్యాపీ బర్త్డే చెప్పండి, నేను అందరికి ఒకేసారి థ్యాంక్స్ చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు ఆరాధ్య. థ్యాంక్ యూ అందరికి. హ్యాపీ బర్త్డే టు యు బంగారం. నా